సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. అమ్మాయిలు, ఈ వార్త మీకోసమే. మీరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ నుండి భోజనం ఆర్డర్ చేస్తున్నారా? ఆర్డర్ చేసేటప్పుడు పేమెంట్ చేయకుండా పార్సిల్ వచ్చిన తర్వాత గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నుండి పేమెంట్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. ఈ అమ్మాయి మోసపోయినట్లే మీరు కూడా మోసపోవచ్చు. హైదరాబాద్లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అమ్మాయి నెంబర్ గూగుల్ పే నుండి తీసుకుని ఆపై అత్యాచారం చేశాడు. అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో ఉంటున్న 22 ఏళ్ల యువతి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 8 నెలల క్రితం లెక్టికపూల్లో ఓ సెమినార్కు హాజరైన ఆమె జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోగా మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లా ఖాన్ అనే 23 ఏళ్ల యువకుడు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు. ఫుడ్ డెలివరీ ఇచ్చిన తర్వాత సదరు యువతి గూగుల్ పే ద్వారా అతనికి పేమెంట్ చేసింది. పేమెంట్ చేసిన అమ్మాయి ఫోన్ నెంబర్ను ఒబేదుల్లా ఖాన్ తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. ఆమెకు కాల్స్, మెసేజెస్ చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. అమ్మాయి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. అలా వారిద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగింది. ఇదే అదనుగా భావించిన ఒబేదుల్లా ఖాన్ ఓ రోజు ఆమెను డిన్నర్కు ఇన్వైట్ చేశాడు. ఇద్దరూ కలిసి డిన్నర్కు వెళ్లారు. తిన్న తర్వాత మాట్లాడే పని ఉందని ఓయో రూమ్కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు కూల్ డ్రింక్ ఇవ్వగా ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెపై ఒబేదుల్లా ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత యువతి తనపై అత్యాచారం జరిగిందని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి రూమ్కు తీసుకుని వెళ్లి అక్కడ స్పృహలో లేని సమయంలో అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఐపీసీ 376, 354, 354(2), 4, 376 ఇలాగే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిజిటల్ పేమెంట్స్ బెస్ట్ ఆప్షన్, కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తే ఈ చిక్కులుండవు. అలా కాదని ఇలా నెంబర్లు ఎవరికి పడితే వారికి ఇస్తే ఇలాంటి చిక్కులే వచ్చి పడతాయి. ఈ వీడియోను మీకు తెలిసిన అమ్మాయిలకు కూడా షేర్ చేయండి, అవగాహన కల్పించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.